ఎలా చెప్పిండ్రో ఏందో మాకు తెలియదు. ఒకసారి అడిగి తెలుసుకుంటే మాకు జర నిమ్మలం ఉంటదమ్మా. అదేంటంటే అమ్మా, ఎవరండి వీళ్ళు? నీకెందుకమ్మాయి, లోపలికెళ్ళు. పార్వతమ్మ గారు, ఒక్క నిమిషం. అమ్మా, నేను కావేరికి అమ్మని. నా బిడ్డకేదో యాక్సిడెంట్ అయిందని ఈడికెళ్ళి ఫోన్ చేసి చెప్పిండ్రమ్మా. అయ్యో, కావేరి గారికి యాక్సిడెంట్ అవ్వడమేంటమ్మా? మేడము లోపల. ఆపవే. అసలు ఆవిడ అడిగేది ఎవరి గురించో కూడా నీకు తెలీదు. ఏం చెప్తావమ్మా నువ్వు? అయినా నీకిక్కడ ఎవరు తెలుసని చెప్తావే? ఈ రోజే కదా ఇక్కడికి వచ్చింది. ఓ తగుదనమ్మా అంటూ మధ్యలో వచ్చి దూరిపోతావేంటే? అమ్మా రుక్మిణి, నీకెవరో ఏ ముదనష్టపదో తప్పుడు సమాచారం ఇచ్చుంటుంది. ఈ దగ్గరలో కూడా ఏ యాక్సిడెంట్ అవలేదమ్మా. ఒకవేళ మా ఇంటి ముందే కావేరికి యాక్సిడెంట్ అయ్యుంటే ఇక్కడెవరూ ఎందుకు పట్టించుకోరు చెప్పు? దండం పెట్టుకోండి. కావేరిని మా ఇంటి పిల్లలా చూసుకున్నాం. అలాంటిది అంత జరిగి ఉంటే మేం ప్రశాంతంగా ఉంటామో చెప్పు? పైగా ఇంట్లో పనివాళ్లు మా దగ్గర విషయం చెప్పకుండా ఉండలేరు. ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు కానీ మీరేం కంగారు పడకండి. పంతులు గారు, ఒక్క నిమిషం. మా అమ్మాయి ఏడు కిందకొచ్చింది. కావేరి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందామమ్మా.